వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతుని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రీస్తు ప్రభు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభు నిజంగానే పునరుత్థానమయ్యాడా? క్రీస్తు ప్రభు చెప్పిన విధంగా 3వ రోజున సజీవుడై లేచాడా? క్రీస్తు ప్రభు నిజంగానే పునరుత్థానమైతే ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా అని చాలా మందిలో వచ్చే సందేహం ఇది. అయితే మనం బైబిల్ ప్రకారం చూసుకుంటే క్రీస్తు ప్రభు పునరుత్థానమయ్యాడు అని చెప్పడానికి మనకు అనేకమైనటువంటి చారిత్రక ఆధారాలు కనిపిస్తూ ఉన్నవి. మొట్టమొదటిగా మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 11-15 వచనాలు చదివితే మనకు అక్కడ రాతి మీద ముద్ర కనిపిస్తుంది. మొట్టమొదటి చారిత్రక ఆధారం రాతి మీద ముద్ర. ఒక నేరస్తుడిని సమాధి చేసిన తర్వాత ఆ సమాధి పక్కకు ప్రజలెవ్వరూ వెళ్లకుండా ఉండేలాగా రోమా ప్రభుత్వము ఆ సమాధికి అడ్డంగా పెద్ద రాతిని పెట్టి ఆ రాయి పైన రాజ్యముద్రను వేస్తూ ఉండేది. ఆ రాజ్యముద్రను ప్రజలెవ్వరైనా తాకాలన్నా, ఆ రాయను తొలగించాలి అని చూసినా దానికి తగ్గ పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవి. ఆ రాయను ఎవరైనా తొలగించే ప్రయత్నం చేస్తే దానికి బాధ్యులైన వారిని వెతికి మరీ పట్టుకొని తీసుకొని వచ్చి ప్రజలందరి ముందు తల్లకిందులుగా సిలువ వేసి వారిని చంపేస్తూ ఉండేవారు. రోమా ప్రభుత్వం విధించే మరణ శిక్షల్లో సిలువ మరణం కూడా ఒక శిక్షగా ఉండేది. కాబట్టి ప్రజలెవ్వరూ కూడా ఆ ముద్రను తాకాలన్నా, ఆ సమాధి పక్కకు వెళ్లాలన్నా కూడా భయముతో వణికిపోతూ ఉండేవారు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు పునరుత్థానమైన సమయంలో రాయి తొలగించబడి ఉంది, రాజ్యముద్ర ఇరిగిపోయి ఉంది. అందుకు అక్కడ కాపలా ఉన్నటువంటి ఆ సైనికులే సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నారు. సైనికులు అక్కడ కాపలా ఉన్న సమయంలోనే ఇదంతా జరిగింది. కానీ ఆ రోమా సైనికులకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే భయముతో పరిగెట్టుకుని వెళ్ళి జరిగిందంతా ప్రధానార్చకులతో చెప్పుకున్నారు. రాతి మీద ఉన్నటువంటి ఆ రాజ్యముద్ర పగిలిపోయి ఉండడంతో ఇక్కడ మానవ ప్రమేయం ఏమీ జరగల. అంటే మనుషులెవరు కూడా ఈ రాజ్యముద్రను ఇరక్కొట్టలేదు. మానవులకు అందనటువంటి దేవుని యొక్క శక్తి ఏదో ఇక్కడ జరిగి ఈ రాజ్యముద్రను ఇరగకొట్టింది, పగలగొట్టింది. క్రీస్తు ప్రభువు చెప్పిన విధంగా 3వ రోజు సజీవుడై లేచాడని, క్రీస్తు ప్రభు పునరుత్థానమయ్యాడు అని రోమా ప్రభుత్వం ఒప్పుకుంది. కాబట్టి అక్కడున్న ప్రజలెవ్వరికీ కూడా శిక్షలు పడలేదు. ఎందుకంటే ప్రజలు ఎవరైనా అలా చేసి ఉంటే వారిని తప్పకుండా తల్లకిందులుగా సిలువ వేసి వారిని చంపేసేవాళ్ళు. అది అక్కడున్న ప్రజలెవ్వరూ చేయలేదు. కాబట్టి క్రీస్తు ప్రభే సజీవుడై లేచాడు కాబట్టి రోమా ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది. ఇదే మనకు కనిపిస్తున్నటువంటి మొట్టమొదటి చారిత్రక ఆధారం, రాతి మీద ముద్ర. ఇంకా రెండవ చారిత్రకమైన ఆధారాన్ని మనం చూసుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 1-9 వచనాలు మనం చదివితే మనకు రెండవ ఆధారం ఖాళీ సమాధి కనిపిస్తూ ఉంది. క్రీస్తు ప్రభు యొక్క భౌతిక దేహాన్ని భూస్థాపం చేసిన సమాధి దగ్గరకు ముందుగా మరియా మగ్దలీనా, తర్వాత పేతురు గారు మరియు క్రీస్తు ప్రభు ప్రేమించిన మరొక శిష్యుడు యోహాను గారు మాత్రమే వెళ్లారు అని యోహాను సువార్తలో రాయబడి ఉంది. అయితే వారు ఖాళీ సమాధిని చూడగానే ఎంతో సంతోషించారు. చరిత్రలో నిలిచిపోయిన క్షణాలుగా అవి వారికి మధురానుభూతిని కలిగించాయి. ఎందుకంటే అప్పటి వరకు వారు మా గురువు లేడు, మా నాయకుడు లేడు, మా దేవుడు లేడు, మమ్మల్ని ముందుండి నడిపించే మాకంటూ ఒక నాయకుడు లేడు అని వారు భయముతో, బాధతో, దుఃఖముతో రోమా ప్రభుత్వానికి భయపడి దాక్కొని బ్రతుకుతున్న రోజులవి. ఎప్పుడైతే వీరు ఖాళీ సమాధిని చూశారో ఎంతగానో సంతోషించారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 20లో ఇలా రాయబడి ఉంది, మీ దుఃఖము సంతోషముగా మారును అని. క్రీస్తు ప్రభు పలికినటువంటి ఈ మాటలు అక్షరాల నెరవేరుతున్నటువంటి అపురూప క్షణాలుగా అక్కడ మిగిలిపోయాయి. ఎందుకంటే వారు ఖాళీ సమాధిని చూడగానే ఖాళీ సమాధిలో క్రీస్తు ప్రభు యొక్క భౌతిక శరీరము లేదు అనే బాధ కన్నా మా దేవుడు, మా నాయకుడు, మా గురువు పునరుత్థానమయ్యాడు అనే వార్త వారిలో ఎక్కువ సంతోషాన్ని కలిగించింది. కాబట్టి ఇక్కడ మనకు రెండవ చారిత్రకమైన ఆధారం ఖాళీ సమాధి సాక్ష్యమిస్తూ ఉంది. క్రీస్తు ప్రభు నిజంగానే పునరుత్థానమయ్యాడు అని చెప్పడానికి ఈ రెండవ ఆధారం ఖాళీ సమాధి మనకి నిలుస్తూ ఉంది. ఇంకా 3వ చారిత్రకమైన ఆధారాన్ని మనం చూసుకుంటే తొలగించబడినటువంటి బండరాయి. ఆదివారం ఉదయం సమాధి దగ్గరికి వచ్చిన వారందరికీ కొట్టొచ్చినట్లు కనిపించిన విషయం ఏమిటంటే బండరాయి తొలగించబడి ఉంది. యూదుల యొక్క సమాధులన్నీ కూడా ఒక గుహలాగా ఉంటాయి. శరీరాన్ని ఆ గుహ లోపల ఉంచి తర్వాత ఆ గుహ ద్వారానికి ఒక పెద్ద బండరాయిని అడ్డంగా పెట్టేస్తారు.
ఇది లాజరు విషయంలో, అంటే లాజరుని క్రీస్తు ప్రభు లేపినప్పుడు ఆ సమాధికి అడ్డంగా ఒక బండరాయి ఉండడం మనం చూసాము. ఈ రాయి దాదాపుగా 1.5 టన్నుల వరకు బరువు ఉంటుంది. ఈ రాతిని కాస్త పక్కకు జరపగలుగుతారు, కానీ ఎత్తి కిందేయాలన్నా ఇరక్కొట్టాలన్నా ఎవరి వల్ల అయ్యేది కాదు. కానీ ఇక్కడ తొలగించబడిన బండరాయి అని ఉంది. క్రీస్తు ప్రభు సమాధికి అడ్డంగా ఉన్నటువంటి ఆ రాయి తొలగించబడింది, మరియు దాని మీద ఉన్నటువంటి ఆ రాజ ముద్ర పగలగొట్టబడింది. కాబట్టి ఇది ఎవ్వరు కూడా మనుషులు చేయలేదు అని, క్రీస్తు ప్రభు పునరుత్థానమయ్యాడు అని చెప్పడానికి ఇక్కడ మనకి 3వ ఆధారం తొలగించబడినటువంటి బండరాయి నిలుస్తూ ఉంది. ఇంకా మనం 4వ చారిత్రకమైన ఆధారం గురించి తెలుసుకుందాం. 4వ ఆధారం ఏమిటంటే కాపలా ఉన్నటువంటి సైనికుల్లో మొదలైన భయము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మనం చూస్తే, క్రీస్తు ప్రభు సమాధి దగ్గర రోమా సైనికులు కాపలా ఉన్నారు. క్రమశిక్షణకు, బాధ్యతకు, ప్రవక్తనకు పెట్టింది పేరుగా రోమా సైనికులు నిలుస్తారు. వీరిలో ఎటువంటి నిర్లక్ష్యం గాని, బాధితారహిత ధోరణి గాని ఏమాత్రం ఉండదు. చాలా క్రమశిక్షణగా, నిబంధనగా పనులు చేస్తారు రోమా సైనికులు. తప్పు చేసిన వారికి శిక్షలు కూడా అదే తీవ్ర స్థాయిలో ఉండేవి. అవి దాదాపుగా మరణ శిక్షలాగానే ఉండేవి. అయితే ఉన్నతాధికారులకి కోపం వచ్చిందంటే సైనికులైనా సరే మరణ శిక్షకు గురి కావలసిందే. కాబట్టి వారు బాధ్యతగా, భయంగా పనులు చేస్తూ ఉండేవారు. ఆ రాత్రి వేళలో కూడా క్రీస్తు ప్రభు సమాధి దగ్గర చాలా జాగ్రత్తగా కాపలా ఉన్నారు. నిద్రాహారాలు మానుకొని మరీ కాపలా కాశారు రోమన్ సైనికులు. సమాధి విషయంలో ఏ మాత్రం వారు నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ముందుగానే చెప్పారు, 3వ రోజున సజీవుడై లేస్తాను అని. క్రీస్తు ప్రభుని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని చాలా జాగ్రత్తగా రోమా సైనికులు సమాధి దగ్గర కాపలా ఉన్నారు. ఒకవేళ వారు కాపలా ఏమన్నా నిర్లక్ష్య ధోరణిలో ఉంటే వారికి మరణశిక్ష తప్పదు అనే భయం కూడా వారిలో ఉంది. అందుకొరకు వారు చాలా జాగ్రత్తగా, చాలా కట్టుదిట్టంగా క్రీస్తు ప్రభు సమాధి దగ్గర కాపలా కాశారు. అయినా కూడా వారు ఎంత కాపలా కాసినా కూడా క్రీస్తు ప్రభు సమాధికి అడ్డంగా పెట్టినటువంటి ఆ రాయి తొలగించబడింది. ఆ రాయి పైన ఉన్నటువంటి ఆ రాజ్య ముద్ర పగలగొట్టబడింది. అప్పుడు సైనికులకు ఏం చేయాలో అర్థం కాల, భయముతో వణికిపోయారు. కానీ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వెళ్లి జరిగిందంతా అధికారులకు వారు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ మనకి క్రీస్తు ప్రభు సజీవుడై లేచాడు అని చెప్పడానికి కాపలా ఉన్నటువంటి సైనికులే సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నారు. ఇంకా 5వ చారిత్రకమైన ఆధారం ఏమిటి అంటే భూస్థాపన చేసినటువంటి ఆ వస్త్రాలు. క్రీస్తు ప్రభు సమాధిని మనం పరిశీలనగా చూస్తే ఆ సమాధి ఖాళీగా లేదు. యోహాను గారు, పేతురు గారు సమాధి దగ్గరకు పరిగెట్టుకొని వెళ్ళి యోహాను గారు సమాధి బయటే ఉండి తొంగి లోపలికి చూసినప్పుడు యోహాను గారిని ఒక విషయం ఆకట్టుకుంది. అది ఏమిటి అంటే క్రీస్తు ప్రభుకి చుట్టినటువంటి ఆ నార వస్త్రాలు. క్రీస్తు ప్రభుని భూస్థాపన చేసేటప్పుడు కొన్ని వస్త్రాలు క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి చుట్టి ఆ తుండుగుడ్డను క్రీస్తు ప్రభు తలకు కట్టి క్రీస్తు ప్రభును భూస్థాపనం చేశారు. అయితే క్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఉత్థానమయ్యారో ఆ వస్త్రాలన్నీ అక్కడే వదిలేసి వెళ్లారు. ఒక వ్యక్తి తన పడకపై నుంచి లేచి దుప్పట్లన్నీ చక్కగా నీటుగా ఎలా మడత పెట్టుకుంటారో ఆ విధంగా క్రీస్తు ప్రభు తలకు చుట్టినటువంటి ఆ తుండగుడ్డ చక్కగా మడత పెట్టి ఒక పక్కన పెట్టి ఉంది. అది చూసి యోహాను గారు చాలా ఆశ్చర్యపోయారు. క్రీస్తు ప్రభు శరీరానికి చుట్టినటువంటి ఆ నార వస్త్రాలు మాత్రం అక్కడే ఖాళీగా ఉన్నవి. దాని గురించి యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనంలో యోహాను గారు ఇలా రాశారు, ఆయన తలకు చుట్టినటువంటి తుండుగుడ్డ నార వస్త్రముతో పాటు కాకుండా విడిగా చుట్టి ఉంచబడెను అని రాశారు. అయితే క్రీస్తు ప్రభు ఈ వస్త్రాలన్నీ భూలోకంలోనే విడిచి వెళ్ళడానికి ఏదో ఒక సంకేతం ఉంది అని యోహాను గారు సందేహించారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు నిజంగానే పునరుత్థానమయ్యాడు అని చెప్పడానికి క్రీస్తు ప్రభు శరీరానికి చుట్టినటువంటి ఆ నార వస్త్రాలు, క్రీస్తు ప్రభు తలకు చుట్టినటువంటి ఆ తుండుగుడ్డే ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నవి. క్రీస్తు ప్రభు నిజంగానే సజీవుడై లేచాడు కాబట్టి మత్తయి గారు పుణ్యశ్రీలకు కనిపించారని, పర్వతం మీద కనిపించారు అని రాశారు. ఇంకా మార్కు గారు మరియా మగ్దలీనాకు కనిపించారని, ఎమ్మావుస్ గ్రామంలో 2 శిశువులకు కనిపించారని, మోక్షారోహణానికి ముందు 11 మంది శిశువులకు కనిపించారు అని మార్కు గారు రాశారు. ఇంకా లూకా గారైతే ఎమ్మావుస్ మార్గంలో 2 శిశువులు క్రీస్తు ప్రభుని చూశారని, పేతురు గారు మరియు ఇతర శిశువులు యెరూషలేములో సమావేశమైనప్పుడు క్రీస్తు ప్రభుని చూశారు అని లూకా గారు లూకా సువార్తలో రాశారు.
అలాగే యోహాను గారు మరియా మగ్దలేనాకు కనిపించారని, ఒక వారం తర్వాత మిగిలిన 11 మంది శిష్యులకు కనిపించారని, తిబేరియా సరస్సు తీరంలో 7 శిష్యులకి కనిపించారని, థోమస్ గారి యొక్క సందేహాన్ని తీర్చారు అని కూడా యోహాను గారు రాశారు. ఇంకా పునీత పౌలు గారు కూడా క్రీస్తు ప్రభు పునరుత్థానం అయ్యాడు అని సాక్ష్యం ఇచ్చారు. క్రీస్తు ప్రభు ఇంతమందికి కనిపించారు కాబట్టే క్రీస్తు ప్రభు నిజంగా పునరుత్థానం అయ్యాడు అని చెప్పడానికి అనేకమైనటువంటి చారిత్రక ఆధారాలు మనకి ఇక్కడ సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు సువార్త పరిచర్య 12 మంది అపోస్తలతో మాత్రమే మొదలైంది. ఆ 12 మంది అపోస్తలు క్రీస్తు ప్రభు కొరకు వేద సాక్షులుగా హతసాక్షులుగా మరణించారు. ఆ 12 మందితో మొదలైనటువంటి ఈ సువార్త పరిచర్య ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ప్రజలు క్రైస్తవులుగా మారారు, క్రీస్తు ప్రభుని విశ్వసిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు నిజంగానే మరణాన్ని జయించి పునరుత్థానం అయ్యాడు అని అనేక మంది క్రీస్తు ప్రభుని విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగానే మన దేవుడు, మన రాజు, మన ప్రభువు సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి క్రీస్తు ప్రభు ఉత్థానం అయ్యాడు అని చెప్పడానికి ఇవన్నీ ఆధారాలు సాక్ష్యాలుగా నిలుస్తూ ఉన్నవి. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.